ప్రభువునందు ప్రియ సహోదర సభ్యులారా, గడిచినటువంటి పర్యాయము ఈ యొక్క ప్రకటనలో ఉన్నటువంటి 6వ అధ్యాయంలో ఉన్న మొదటి 4 ముద్రలు మరియు జీవుడు ప్రథమ చూస్తాం. యేసుక్రీస్తు వారు ఆ ముద్రలు తీసుకునగా 4 ముద్రలను కేటవేసి రమ్ము అని చెప్పడం చూస్తాం. అలాగే మొదటి గుణము నల్లవి గుణము, రెండవ గుణము నల్లవి గుణము, మూడవ గుణము నల్లవి గుణము, 4వ గుణము మాటలు అందరి గుణం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి గుణంలో యుద్ధాలు వచ్చాయి. రెండవ దాన్ని చూసినట్లయితే అక్కడ ఒకరికొకరు చంపుకోవడం జరిగింది. మూడవ దాన్ని చూసినట్లయితే మొదలెట్టినప్పుడు అక్కడ ప్యానిక్ కరువు రావడం జరిగింది. 4 జరిగినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోవడం గమనిస్తున్నాం. ఇక్కడ 5వ ముద్ర గురించి 6వ ముద్ర గురించి మనం చదువుతున్న వచ్చిన భాగాలు ఉన్నాయి. సో ఇక్కడ ముద్ర విప్పిన వాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు తర్వాత ఈ దర్శనాన్ని చూసింది ఎవరంటే అపోస్తలుడైనటువంటి యోహాను గారు. తాను పోయినటువంటి స్థలం పద్మసు దేవి. ఈ యొక్క భాగాల్లో మనం చూస్తున్నప్పుడు ఈ 9 నుంచి 17 వచనాల్లో మనం ముఖ్యంగా 2 చూస్తాం. 9 నుంచి 11 వచనాలు 5వ ముద్ర విప్పినప్పుడు జరిగిన సంఘటనల గురించి, 12 నుంచి 17 వచనాల్లో 6వ ముద్ర విప్పినప్పుడు జరిగిన సంఘటన గురించి గమనించగలుగుతున్నాం. అయితే ఈ యొక్క 9 నుంచి 11 వచనాల్లో మనం చూసినప్పుడు హతసాక్షులైనటువంటి వారి యొక్క అనుభవం ఏంటో ఆ యొక్క 9 నుంచి 11 వచనాల్లో మనం గమనిస్తాం. ఈ 9 నుంచి 11 వచనాల్లో ఈ హతసాక్షులైనటువంటి వారి యొక్క ఆత్మలు కల్పితున్నట్టుగా గమనించగలుగుతున్నాం. చూడండి, 9వ వచనంలో ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వదిలింపబడిన వారి ఆత్మను కల్పితున్న చూసుకుని. సో కల్పితున్న ఉన్నటువంటి ఆత్మను చూడగలుగుతున్నాం. ఆ ఆత్మ ఏంటంటే వదిలింపబడిన వారి ఆత్మ, వదిలింపబడిన వారి ఆత్మ. ఇది ఒక సాక్ష్యం. ఎందుకు మీరు వధించబడ్డారు, ఎందుకు మీరు చంపబడ్డారంటే దేవుని వాక్యం నిమిత్తము. దేవుని వాక్యం అంటే చాలా మంది చదవట్లేదా? దేవుని వాక్యం చాలా మంది వినట్లేదా? దేవుని వాక్యం చాలా మంది బోధించట్లేదంటే చేసుకుంటూ కానీ సత్యవాక్యము సరిగా ఉపదేశించినప్పుడు ఆనాడు ప్రభు యేసుక్రీస్తు వారు అధికారంతోనూ బలంతోనూ శక్తితోనూ ప్రభావంతో దేవుని మాటను బోధించుతుండగా శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దుకులకు వాళ్ళకి ఏంటంటే హృదయాల్లో ఆ బల్లాలు వచ్చినట్టుగా అయిపోయాయి. యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నటువంటి వాక్యం, శాస్త్రం బోధించేటువంటి వాక్యం ఒకటైనా కానీ వారు తప్పికొచ్చి సత్యమును తప్పికొచ్చి మరుగు చేసి మోషే ధర్మశాస్త్రము సైతం మేము నమ్ముతున్నామని చెప్పుకుంటూ వారు సరైన రీతిలో వారికి బోధించిన వారు కాదు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పరలోక రాజ్యం గురించి అందరికీ సామాన్యులు సైతం, చదువులేని వారికైనా, పిల్లలకైనా, యవనస్తులకైనా, పెద్దలకైనా, వృద్ధులకైనా అందరికీ అర్థమయ్యేందులో మనకు అందుబాటులో ఉండేటువంటి కంటికి కనిపించేటువంటి వాటిని తీసుకొని ఉపమాన రీతిలో బోధించాడు. ప్రభువుకు ఆ యొక్క బోధించేటువంటి శాస్త్రం ఉన్న తేడా. వారేమో ఒక బిజినెస్ లాగా లేకపోతే ఒక డ్యూటీ లాగా శాస్త్రం చేసుకొచ్చారు. యేసుక్రీస్తు వారేమో మనుషుల యొక్క జీవితాలు మార్చబడాలని, వారు మారు మనసు పొందాలని, వారు ఆశీర్వదించబడాలని, ఈ యొక్క మనుషులందరూ కూడా దేవుని నిమిత్తమై వారు బ్రతికి దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలనేటువంటి తాపత్రయం కలిగి యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశాన్ని బయటపరుస్తూ వాక్యాన్ని బోధించాడు. ఆలోచన క్రీస్తు యేసు పూర్వం ప్రవక్తలు బోధించాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన బోధించాడు. యేసుక్రీస్తు శిష్యుల్లో కొంతమంది అపోస్తలుగా నియమించుకుంటగా ఆ 12 మంది అపోస్తలు కూడా హతసాక్షులయ్యారు. ఆ పిమ్మట ఎంతో మంది స్వార్థికులు కనబడిన వారు
ప్రపంచంలో కొంతమంది క్రాస్ కల్చరల్ ఏరియాస్ కలిగినటువంటి స్వార్థకుని మిషనరీస్ అని అంటారు. మిషనరీ అనగా ప్రేషితులు, మిషన్ అంటే ప్రేషితోద్యమం, సువార్థిక ఎవాంజలిస్ట్ అంటే సువార్థికుడు. ఈ యొక్క ఎవాంజలైజేషన్ సమార్థీకరణ చేసేవాడే సువార్థికుడు. అయితే ప్రస్తుత కాలంలో ప్రాఫిటిక్ రోల్ కానీ అపోజిటిక్ రోల్ కానీ లేదు. కానీ నాడున్నటువంటి అపోస్తులు నేడు అపోస్తులు లేరు, నాడున్నటువంటి ప్రవక్తలు నేడు లేరు. ఆ ప్రాఫిటిక్ అంటే ప్రవచనం అనేటువంటి ఇతరులకు పశ్చాత్తాపము మారుమనసు కలిగించేదిగా, పాపం ఒప్పింపజేసేదిగా, జీవితం మార్చేదిగా చేసేటువంటి బోధ నేడు ఉన్న ప్రవచనంగా ఉంటుందని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14 అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. అపోస్తలుడు అనగా పంపబడినవాడు. అపోస్తలోస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి అపోజల్ అని వచ్చింది, సెంట్ వర్డ్. అయితే ఈ యొక్క అపోస్తలులు కూడా ఈ క్రమంలో లేరు. అయితే అపోస్తలుల యొక్క క్రమాన్ని కూడా నెరవేర్చడానికి దేవుడు కొంతమంది తన సేవ నిమిత్తమై ఏర్పరచుకొని వారిని తగ్గడుతున్న వీళ్ళకు తినడానికి, కోతంతో విస్తారంగా ఉంటుండగా కోతను కోయడానికి, ఎక్కడైతే విత్తనాలు ఇంకా విత్తలేదో కొన్ని విత్తనాలు తీసుకొని కన్నీటితో విత్తడానికి దేవుడు మనల్ని పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఉన్నట్టుగా తెలియజేసేటప్పుడు దేవుని యొక్క వాక్యం నిమిత్తము అనేకులు ఇటు వారిని పాల్పడుతున్నారు. అసూయతో, కక్షతో, పగతో, దేశంతో వారిని హింసిస్తున్నారు. మానసికంగా, అలాగే ఆర్థికంగా, భౌతికంగా, సామాజికంగా, పరిచర్య పరంగా వారిని అవకాశాలుగా చేస్తున్నారు, చంపేస్తున్నారు. రెండవది, తమించిన సాక్ష్యం నిమిత్తము అనేటువంటి మాట కూడా రాయబడింది. ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు? 1వ అధ్యాయంలో మనం ప్రకటనలో చూస్తే 1వ అధ్యాయం 9వ వచనంలో యేసు గురించి సాక్ష్యం ఇచ్చినందుకు, అంటే ఎవరి గురించి వాడు డబ్బాలు కొట్టుకోవడం కాదు, ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవడం కాదు. మనం చెప్పేటువంటి సాక్ష్యం ఎవరి గురించి చెప్పాలంటే పరలోకం నుండి ఆదిమ వాక్య దేవుడు శరీరానికి ఎలా వచ్చాడు, శరీరాన్ని యేసుక్రీస్తు నామములో ఎలా నివసించి ఏమేమి కార్యాలు చేసి అలాంటి బోధన చేశాడు. అటు యేసుక్రీస్తు నా కొరకు నీ కొరకు మా అందరి కోసమై లోకరక్షకుడుగా ఆయన తన ప్రాణాన్ని ఎలా త్యాగం చేశాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తాను చెప్పిన రీతిగా 3వ దినం తిరిగి లేచి ఉన్నాడు. చరిత్రకారుడుగా, అస్మానమైన దేవుడుగా ఏమై ఉన్నాడో అలాగే తాను లేచాడు దానికి రుజువుగా తను ప్రత్యక్షపరచుకొని సుమారు 4 రోజులు ఉన్నాడు. శిష్యులు చూస్తుండగా ఆరోహణమై తండ్రి పాశకు వెళ్ళిపోబడ్డాడు. ఈ విషయాల గురించి ఉన్నట్టుగా మనం యేసు గురించి సాక్ష్యం ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. కానీ కల్పితమైనటువంటి బోధలు, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చెప్పబడినదిగా కల్పితమైన బోధలు, మనుషులు పొగడేటువంటి బోధలు, మనుషులు మన్నలు కోరేటువంటి బోధలు, మనుషులకు అనుకూలమైనటువంటి బోధలు చేస్తే అది దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా క్రీస్తు గురించి, యేసు గురించి సాక్ష్యం ఇచ్చినట్టు కాదు. అందుకని ఇక్కడ తాను నుంచి దేవుని వాక్య నిమిత్తము, తాను ఇచ్చిన సాక్షి నిమిత్తము వదిలిపోబడారు. అలాగే ఎవరు ఇచ్చారు? రాజులు ప్రవక్తలను వధించారు. ఉదాహరణకు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం మహామేజుడు. అలాగే ఏదో ఆయన చేశాడు. ఆయన బాప్తిస్మం యోహాను తలగొట్టించి ఆయన తాను ప్రేమించినటువంటి అన్యాయం అర్థం వచ్చినటువంటి ఆ స్త్రీ కోసం ఆయన తలను కొట్టించాడు. అలాగే మనం యేసుక్రీస్తు లోకరక్షకుడు వస్తే అమానుష్యంగా అన్యాయంగా తీర్చి కేకలు వేసి ఆ భూమి మీద నేరం మోపి ఏ నేరం చేయనటువంటి ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడైన మనం యేసుక్రీస్తు వారిని మరొకరు చంపేశారు. ఇలా మనం యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉండగా నాడు భక్తులైతే తమ అపోస్తలులైతే స్వార్థులైతే చంపుతూ వచ్చారు. కాబట్టి అలాంటి వదిలిపోబడిన వారి ఆత్మలు వారిని హతసాక్షులు అని అంటారు. మార్టేర్స్, ఇంగ్లీష్లో మార్టేర్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారంటే బలిపీఠం కింద ఉన్నారు. మరి బలిపీఠం ఏంటి? ఈ బలిపీఠం ఆల్టర్ ఎంఫసైజెస్ ఆర్ ఇస్ ద పిక్చర్స్ ఆఫ్ ద సాక్రిఫైస్ అండ్ వర్షిప్. ఇది
త్యాగం చేసేది లేదా ఆరాధన చేసేటువంటి స్థలం. ఆనాడు కూడా మనము ప్రారంభంలో ఆదికాండంలో గమనిస్తున్నట్లయితే అబ్రహాం మొదలుకొని అబ్రహాం, ఇస్సాకు, యాకోబు తండ్రి ఏ విధంగా వారు బలిపీఠం కట్టి దేవుడికి మొక్కి ప్రభు స్తుతించి ఆరాధించారు, వారు ఎలా ప్రార్థించారు విషయాలు మనం కొన్ని గుర్తు చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఇలా ఉంటుండగా అక్కడ బలిపీఠం కింద ఆత్మలు మనం చూస్తున్నాం. ఈ యొక్క బలిపీఠం కింద మనం చూస్తున్నట్లయితే బైబిల్లో 4 రకాలుగా ఈ యొక్క బలిపీఠాన్ని గమనించవచ్చు. ఒకటి ఇది ఆర్డర్ ఆఫ్ ప్రైజ్, ప్రభువును స్తుతించడానికి ఏర్పాటు చేసిన బలిపీఠము. రెండవది ఇట్స్ an ఆర్డర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించడానికి ఏర్పాటు చేసినటువంటి బలిపీఠం. మూడవదిగా చూసినట్లయితే ఇట్స్ an ఆర్డర్ ఆఫ్ పీస్, సమాధానం కలిగించడానికి ఏర్పాటు చేయబడిన బలిపీఠం. చివరికి చూసినట్లయితే ఇట్స్ an ఆర్డర్ ఆఫ్ ప్రావిజన్, అది దేవుడి యొక్క మహిమార్థమై బలి అర్పించడానికి ఏర్పాటు చేసేటువంటిది. ఇలా ఉంచుగా ఈ యొక్క బలిపీఠంలో పరిశుద్ధ గ్రంథమందు 4 రీతులుగా లిఖించబడినటువంటి ఈ భాగాలను చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ బలిపీఠం కింద యొక్క పరిముఖుడు వారి ఆత్మ ఉంటుండగా వారు ఏం చేశారో ఇక్కడ 10వ వచనం రాయబడింది చూడండి. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసం ప్రతిదండం చేయకూడదని బిగ్గరగా కేకలు వేసి. చూసారా, ఇక్కడ చెప్పబడిన మాట చాలా స్పష్టంగా రాయబడుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క బలిపీఠము గురించి ఆ బలిపీఠమైనటువంటి ఆత్మలు ఏ విధంగా దేవుడికి బిగ్గరగా కేకలు వేసి మాట్లాడుతున్నారని గమనిస్తున్నాం. ఈ మాట మనం చూసినట్లయితే మరొకసారిగా ఈ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై కల్వరిశిలువలో ప్రాణత్యాగం చేసిన దాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవితాన్ని మన కొరకు అర్పణంగా బలిగా అప్పగించుకొని ఆయన ఎలా నిత్య బలియాగం చేయబడ్డాడో స్వార్థ పత్రికలు అయితేమి, స్వార్థంలో పత్రికలు అయితేమి, అలాగే మన తదుపరి ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. క్రీస్తు రక్తంలో, గరుకుల రక్తంలో ఎవరైతే తమ వస్త్రం ఉదుకొని తిరుగు చేసుకుంటారో వారు. అలా చూస్తూ ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరిశిలువ మీద రాళ్ళ మీద వేలాడినప్పుడు ఏవి సమర్థాన్ని బిగ్గరగా కేకలేస్తాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయించింది అని అర్థం. అయితే అక్కడ అనుకున్నారు ఈ ఏరియా వచ్చి రక్షిస్తాడేమో అని అనుకున్నారు. ఎలోయి ఎలోయి లామా ఈ హిబ్రూలో అరబీ భాషలో ఉంటుంది. దానిలో ఆ మాట ప్రాచీనంలో ఎలోయి ఎలోయి లామా. అయితే ఈ మాట బట్టి మనం యేసుక్రీస్తు వారు బిగ్గరగా కేకవేయడం. తర్వాత మనం చూస్తాం తండ్రి నీ చేతిని ఆత్మను అప్పగించిన బిగ్గరగా కేకవేసి ప్రారంభించడం అని 7వ మాట మనం చూస్తాం. ఈ రోజున యేసుక్రీస్తు వారు కల్వరిశిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా మనందరికీ కూడా అమూల్యమైనటువంటి రక్షణ భాగ్యం ఉచితంగా దేవుడు అనుగ్రహింపజేసి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు వారు ఎలా చేశారో ఆ ప్రముఖులపై సాక్షులుగా జీవించిన వీరు పరిపూర్ణ వారైంది. ఈ బలిపీఠం కింద నుంచి కేకలు వేస్తా ఉన్నారు. దేనికోసం చూడండి, నాథా ఎంతగా రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి. దేవుడు రెస్పెక్ట్ ఇస్తున్నారు నాథా అని. తర్వాత అంటాడు సత్యస్వరూపి. 2 మాటలు రాయబడ్డాయి. దేవుడు మహిమాస్వరూపి ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ఇక్కడ ఈ భాగం చూస్తే సత్యస్వరూపి అంటున్నాడు. ఆయన సత్యమైన సత్యస్వరూపి. సో అంటే ఆయన అంతటిలో కూడా టోటాలిటీ ఆఫ్ ద క్రైస్ట్ ఈజ్ ట్రూత్. ఆయన క్రీస్తు యొక్క జీవితం అంతా కూడా సత్యంతో నిండి ఉన్నది, ప్రేమతో నిండి ఉన్నది, అనుమతో నిండి ఉన్నది. అందుకే అంటున్నాడు సత్యస్వరూపి పరిశుద్ధుడా అంటున్నాడు. ఎందుకంటే లోకంలో పరిశుద్ధులైన వారు ఒకరైన లేదు, నీతిమంతులు ఒకరైన లేదు. కాబట్టి దేవుడు ఒక్కడే పరిశుద్ధులైతున్నాడు. కాబట్టి అట్టి పరిశుద్ధులైనటువంటి దేవుడికి మొదలుపెడుతున్నారు. 3 కోణాల్లో దేవుడిని అడ్రస్ చేస్తారు. సరే నాథా, రెండవది సత్యస్వరూపి, 3వది పరిశుద్ధుడా అని అంటున్నారు.
అంటూ అయ్యా ఎందాక తీర్పు తీర్చుకుంటావయ్యా, మీరు న్యాయం కోసం కేకలు పెడతారు, ఎందాక తీర్పు తీర్చగలిగిన దేనికోసం? మా రక్తము నిమిత్తమును ఎవరికోసమట? మీరు వరింపబడ్డారు కదా, దేవుని వాక్యం నిమిత్తము యేసుక్రీస్తు గురించి సాక్షించి వధించబడ్డారు కాబట్టి వీరి రక్తము భూమి నుంచి మొదలుపెడుతుంది. కానీ చాలా మంది అంటారు, నేను కొడితే ఎవరు వస్తారట, నేను చంపితే ఏం చేసుకోలేదు అలా చెప్పేసి ఈరోజు విచ్చలవిడిగా చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారంటే నాటి ఆ యొక్క అహాం, ఆ యొక్క ఇజ్రాయేల్ దగ్గరికి అన్య స్త్రీని యజమాని వివాహం చేసుకున్న ద్వారా తాను ఏళ్లలో ఉపయోగించబడ్డాడు ప్రవర్తించిన విషయంలో. అలాగే యేసుక్రీస్తు యొక్క శిష్యుల నుంచి ఏర్పరచబడిన 12 మంది అపోస్తలుల్లో ఇస్కరియోతు యూదా ఎలా ఉంటున్నాడు, ఆనాడు దేవుడు ఉన్నాడని చెప్పుకుంటూ బోధిస్తున్నటువంటి శాస్త్రులు, మత పెద్దలు, పరిశీలి సద్దులైనటువంటి తెగవారు ఎలా ఉన్నారు, ఏ దినాలు కూడా అలాగే ఉంటున్నారు. ఇది ఏం చేస్తున్నారు? వారిని చంపేస్తా ఉన్నారు. నాటి తెగలు ఏ దినాలు కూడా ఉన్నాయి, ఏ దినాలు కూడా ఉంటున్నాయి. అలాంటి వారి యేసుక్రీస్తు అప్పగించింది కానీ దేవుని యొక్క బిడ్డకు అప్పగిస్తున్నారు. మీరు లేఖనాలను చూసినట్లయితే, ప్రస్తుతం చర్చి హిస్టరీ చూసినట్లయితే 10వ శతాబ్దం క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు కొన్ని లక్షల మంది క్రైస్తవుని నాటి ఆ యొక్క పోపు బిషప్ అని వారు చంపేశారు. కానీ మహాశతం ఆటలు హైలైట్ చేస్తారు. కానీ అంతకుముందు ఆ యొక్క 10వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్యలో చాలా భయంకరమైనటువంటి అమానుష చర్యలు కూరుకొని వారిని భయంకరంగా చంపేస్తారు. వారి ప్రార్థనలు, వారి త్యాగ బృందాలే ఆ యొక్క 16వ శతాబ్దంలో ఈ యొక్క మార్టిన్ లూథర్ గారిని కొంత దోహదం చేసింది. మార్టిన్ లూథర్ గారు ఆ యొక్క కావాల్సినటువంటి సన్నిధాన్ని బట్టి, స్నేహాన్ని బట్టి కొంత బయలుదేరి వచ్చాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ బయట మీరు చర్చ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. అలాగే మరో చేయబడినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇక మన నార్త్ ఇండియాలో చూసినప్పుడు, అలాగే ఇక కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు, తెలంగాణలో ఆ యొక్క మహారాష్ట్ర బార్డర్ ఉన్నటువంటి జిల్లాలో చూసినప్పుడు కొందరు చంపేసి అడ్రస్ లేకుండా ఎక్కడో పడేస్తారు కనుమరి. సో అలాంటి పరిస్థితులు వారి రక్తంలో ఏంటి, ఎలాగ? ఎగ్జాంపుల్ మనకు ఆదికాండం 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే అనేటువంటి కయ్యూరు తమ్ముడేటువంటి హేబెలు పౌరులకి తీసుకుని వెళ్తాడు. ఒంటరి కాబట్టి అక్కడ అటు చుట్టూ చూసినప్పుడు ఎవరు కనపడలేదు. సొంత తమ్ముడని కూడా ఏమాత్రం ఆలోచించిన వాడు కాక, సరైనటువంటి వివేచన లేక, అలాంటి కుటుంబ వ్యవస్థ స్పృహను కోరుకున్నటువంటి వాడైంది. కేవలం అసూయ చేత, కేవలం కక్ష చేత, కేవలం ఈ యొక్క హేబెలు కల్పన ప్రభు స్వీకరించడం, కై కల్పన స్వీకరించకపోవడం చేత, ఈ యొక్క హేబెలు కల్పన శ్రేష్టకరంగా దేవుడికి ప్రీతికరంగా ఉండటం, కైని కూడా మనం కలిగిన దాన్ని తెచ్చాడు కానీ దేవుడికి ఇబ్బంది కాలేదు. దీన్ని బట్టి తమ్ముడైనటువంటి హేబెలు పడి చంపేశాడు. దేవుడు అడిగాడు, కయ్యను కయ్యను ఈ తమ్ముడైన హేబెలు ఎక్కడంటే ఎవరాడు? సమాజం చెప్పాలి కదా, చాలా గొప్ప అంటారు కదా, అలా ఇచ్చాడు. ఏమని? ఈ నా తమ్ముడికి అవగాహన అంటాడు. ఎంత భయంకర పరిస్థితి. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవ వస్తువులు ఉంటున్నారు, మందిరానికి వస్తువులు పోతుంటారు, వాక్యం వింటారు, చదువుతారు. కానీ బయటిలో చూడాలా వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రణాళిక. ఇంటి దగ్గర చూడాలి. కొంతమంది వాళ్ళు వింటున్నప్పుడు సమాచారాలు మా ఇంటి వాళ్ళ ఇరువురు వాళ్ళు చెప్తున్నప్పుడు వారి బయటకు వారి స్వభావం, వారి మాటలు ఎలా, వారి తీరు ఎలా ఉంటారు. కానీ ఆ యొక్క దేవుడు అంటున్నాడు, ఈ తమ్ముడైన హేబెలు రక్తము భూమిలో నాకు మార్పించు. ఎవరు చెప్పకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, అసలు తను తాను కూడా అసలు నేనేమి తప్పు చేయలేదంటే చెప్పవచ్చు. అయితే భూమిలో నుండి
దేవుడికి మొదలుపెట్టింది. అలాగే బలిపీఠం క్రింద ఉన్నటువంటి వారికి ఆత్మ దేవుడికి మొదలుపెడుతున్నారు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చగలవు మా రక్త నిమిత్తము ఇదిగో భూనివాసులకు ప్రతిదండ చేయకూడదని దగ్గరగా కేంద్రం వేసింది. అర్థం దేవుడు చేయడా? ఈశ్వరు చేయడా? జాలిగా వాడండి, ప్రేమగా వాడండి, కరుణామయుడండి, దయామయుడండి, చేసుతో ఏం చేయడు అని కొంతమంది అనుకుంటారు. దయచేసి గమనించండి, దేవుడు ఎంత ప్రేమ గలవాడు, యేసువాడు ఎంత జాలి గలవాడు, ఎంత కనికరం గలవాడు, ఎంత కృప గలవాడు, ఎంత దయ చూపిస్తున్నవాడు. అలాగే ఆ ప్రభు నోట నుంచి ఒక మాట వెలువడితే మనుషులు జరగబోయేటువంటి సంఘటనలు బహు భయానకంగా ఉంటాయి. ఈ ముద్రలు విప్పినప్పుడు ఆ జీవులు రమ్మొచ్చినప్పుడు బిగ్గరగా ట్యాప్ వేసేటప్పుడు ఒక్కొక్క ఆ సంఘటన జరుగుతూ ఉంటుండగా అప్పుడు పరిస్థితి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘముల గురించి తెలియజేస్తూ సంఘముల క్రియలన్నిటి దేవుడి సంఘం ఉండే వ్యక్తులకు క్రియలన్నీ దేవుడు ఆయన మంచికి చెడు రెండింటిని కూడా ఎదురు చూపిస్తూ వచ్చాడు. 4వ అధ్యాయం సరికి 5వ అధ్యాయం సరికి ఆయన దేవుడు యేసుక్రీస్తు పరిపాలనకి ఆయన ఎలా స్తోత్రాలు అక్షరాలు తెలియజేసి వచ్చాడు. 6వ అధ్యాయం సరికి ముద్రలు విప్పుతూ ఈ ఒక్కొక్క సంఘటన చోటు చేసుకుంటుండగా ఇప్పుడు ఇక ముందు ఆల్రెడీ మనం చూసాం. వాడి ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది, 2వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది, 3వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది, 4వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది, 5వ ముద్ర విప్పినప్పటికీ ఇక్కడ బలిపీఠంలో హస్తాక్షులు అనుకోవచ్చు. ఇది శ్రమకాలం, ఇది అంత్యకాలం, ఇది కాలం సంపూర్ణమైనటువంటి పరిస్థితులు. కాబట్టి మనం చూస్తున్నట్లయితే ఎవరైతే యేసుక్రీస్తును విశ్వాసం నుంచి క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నారో అలాంటి విశ్వాసాన్ని ఎందరైతే క్రీస్తు వాక్యము బోధిస్తూ సాక్షిస్తున్నారో అలాంటి వారిని చంపుతూ ఉండగా ఇదిగో మనం ఈ శ్రమలు అనేటువంటి చుట్టుముడుతున్నాయి. ఇక వాటి యొక్క అభివృద్ధి ప్రతాపం చదివేటువంటి అనేక కోణాలు, కులం అనేటువంటి కోణంలో, మతం అనే కోణంలో, రాజకీయమైన కోణంలో, అధికారమైన కోణంలో బహురీతులుగా క్రైస్తవుల పైన గౌరవం జరుగుతూ ఉన్నాయి. దయచేసి గమనించండి. అయితే దేవుడు ప్రకటన చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రకటన చేస్తాం. ఏమండి మన తిట్టిన పుట్టిన వీళ్ళు గౌరవ ఏం చేసుకోలేదు అని అనుకుంటారు. అమ్మ అయ్యా దయచేసి గమనించండి. మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు మనపెడుతూ ఉంది. బైబిల్లో ఉన్న ఆత్మ దేవుడు మనపెట్టారు. ఆ ఆత్మతోనూ మనసుతోనూ దేవుడు ప్రార్థన చేయడం జరుగుతుంది. పెద్దలు రాసిన పత్రిక 13వ విషయం మనం గమనించాలి. కాబట్టి మీరు మొదలుపెడుతూ ఉండగా ప్రతిదండన చేసే దేవుడని ప్రవచన గ్రంథాలు చెప్పినది కాను, అలాగే పత్రికలు అక్కడక్కడ హెచ్చరించేది కాను, ప్రకటనలు 6వ అధ్యాయం నుంచిగా ఈ ప్రతిదండన చేసేటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? అయితే 11వ వచనం అన్నాడు, తెల్లని వస్త్రము వాడి ప్రతి వారికి ఇవ్వడం. ఈ యొక్క వరింపబడిన వారి ఆత్మ సాక్షుల వారు చూసారా, ఒక్కొక్కరి ఏమి ఇవ్వండి, తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఈ తెలుపు అనేటువంటిది స్వచ్ఛతకు, పవిత్రతకు సూచన. మనం యేసుక్రీస్తు వారు పునరుత్థానమైనప్పుడు ఆ యొక్క సమాధి తలెత్త కాలంత దేవతలు ప్రకాశమానమైన వస్త్రం ధరించుకుని కూర్చొని వచ్చేటువంటి వారికి సమాచారం అందించేవారు. క్రీస్తులు పునరుత్థాన క్రీస్తులు సాక్షి ఇచ్చినవారు. కాబట్టి తెల్లని వస్త్రం, అలాగే ప్రకటనలు కూడా మనం చూస్తాం. కాబట్టి మన వస్త్రము కూడా క్రీస్తు రక్తంలో కడిగేసుకొని, అంటే మన జీవితం కడిగేసుకొని వాటిని తెలుపు చేసుకొని తర్వాత అధ్యాయంలో రాబోతుంది 7వ అధ్యాయం. వారంతా మహాశ్రమ అనుభవించి వచ్చిన వారు. రైట్, ఇక తెల్లని వస్త్రం ప్రతి వారికి ఇవ్వండి, ప్రసాదించిన వారికి. ఎందుకు ఇవ్వండి? ఏంటి ప్రత్యేకత?
they don't satisfy their lives. వారు తమ జీవితాన్ని త్యాగం చేశారు. అయితే ఇక్కడ దేవుని యొక్క పిలుపు కలిగి దేవుని యొక్క చిత్తము తెలుసుకొని దేవుని యొక్క ఏర్పాటును బట్టి సమర్పణ కలిగి వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే, వారు వరింపబడినట్లయితే అట్టి వారు దేవుని ప్రీతికరంగా సేవ చేసిన వారిని లేఖనాల్లో చూస్తాం. అలాంటి వారిని తెలవలసింది. అయితే అసాక్షులైన వారి పరిస్థితి 20 అధ్యాయంలో చదివి వినిపించాం. 20 అధ్యాయం చూసినట్లయితే అట్టి వారికి రెండవ మరణం మీద అధికారం లేదు. అటువంటి రెండవ మరణం అధికారం లేదు. అలాంటి వారి తీర్పు లేదు. వీరు మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు. వీరు మాత్రమే యేసుక్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్తారు. అది మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే దేవుడి జీతాలు ఇచ్చే బహుమానాలు జీతాలు ఉంటాయి దేవుడిగా. కానీ హస్తాక్షరైన వారు మాత్రం ఇంకా క్లియర్గా మాట్లాడుతుంది. కొంతమంది విషయాలు తప్పకుండా చేస్తుంటారు. చూడండి 20వ అధ్యాయం 4 చదువుదాం. అంతటి సింహాసనం చూసి తిరిగి వాటి మీద ఆశ్రయించిన వారికి ఆశ్రయం వారి విమర్శ చేయడం కారణం ఏమిటి? మరియు దూరకైనా దాని వెనుకైనా నమస్కారం చేయక తమ వస్త్రమైంది కానీ చేతులైంది కానీ దాని ముద్ర వేయించుకున్న వాడి ఏ శిష్యులు కామించిన సాక్షి నిమిత్తము దేవుడు వారి నిమిత్తము చిరచ్ఛేదం చేయబడిన వారి ఆత్మను సూచించి వారు బ్రతికిన వారై, చూడండి, వారు బ్రతికిన వారై చాలా స్పష్టంగా 1000 సంవత్సరములు క్రీస్తు రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరం గడుచులు కడమ మృతులు బతకలేదు. కడమృతులుగా బతకలేదు. తర్వాత చూడండి, ఇది మొదటి పునరుత్థానము. మొదటి పునరుత్థానం ఉన్నటువంటి వారు సాక్షి. మొదటి పునరుత్థానం ఉన్నటువంటి వారు క్రీస్తు రాజ్యం చేసేవారు. తర్వాత ఈ మొదటి పునరుత్థానం పొందిన వారు ధన్యులు పరిశుద్ధులై ఉన్నారు. సో మీరు ఎక్కడ లోపలి కనపడతారు. సో దే ఆర్ ద బ్లెస్డ్ పీపుల్, దే ఆర్ ద హోలీ పీపుల్. వారు ధన్యులు పరిశుద్ధులై ఉన్నారు. ఇటు వారి మీద రెండవ మరణం అధికారం లేదు. ఇటు వారి మీద అధికారం లేదు. మీరు దేవుడికి క్రీస్తుకును యాజకులై, దేవుడికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరం రాజ్యం చేయదు. ఆయనేమో చేసి అని అన్నాడు, ఇందునేమో చేయదు అని రాస్తున్నాడు. ఉదాహరణకి ఎంతమంది గతంలో ప్రవక్తలు అయితేనే, అపోస్తలు అయితేనేమి చాలా మంది ఆ ప్రాంతంలో స్వార్థికులైతే భరించబడ్డారు. విశ్వాసం సైతం ఉదాహరణకు స్టెఫను మనం చూస్తాం, అపోస్తల కార్యం. ఈ మధ్య మనం పాడాలను ఇలాంటి వాడు ఇంకేదో నాస్తికాలు చెప్పబడ్డారు చాలా మంది. ఇది వీరందరూ కూడా అసాక్షులుగా ఉన్నటువంటి వారు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఇది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే 11వ వచనం చివరి భాగం రండి. మరియు వారిని చంపబడిన వారి సహదాసులైకయు పూర్తి కలిగి ఇంకా కొంచెం కాలం శ్రమించాలని వారితో చెప్పబడదు. అంటే అయిపోలేదయ్యా, టేక్ రెస్ట్, ప్లీజ్ టేక్ రెస్ట్ ఫస్ట్ దాని వాయి ఇంకా కొంచెం కాలం మీరు విశ్రాంతి తీసుకోండి. ఏంటి దాన్ని మేము ఇప్పుడు రాక తప్పుపడ్డా బయట ఉన్నాను కదా, మా అర్థమయ్యా మొదలుపెడతావు కదా, మా అర్థం కోసం ఇంకా తీర్పు తీర్చవా, ఈ భూమిలో నివాసం ప్రజలను చేయవా అని మొదలుపెడుతుంటే ఇంకెవరు లెస్ తీసుకోండి. ఇక్కడ అలసిపోయారు, స్వార్థపడి అలసిపోయారు, ప్రార్థన జ్ఞానం చేసి అలసిపోయారు, సూర్యుడి మాట చేత అలసిపోయారు, నిందల చేత అపవాదం చేత అలసిపోయారు, అనేటువంటి ఇబ్బందుల చేత చేత అలసిపోయారు. సో మిగిలిన వారంతా చాలా కంఫర్ట్గా ఉంటారు. కానీ దేవుడికి సేవకు సరైన కంఫర్ట్ లేదు, సరైన సెక్యూరిటీ లేదు. సో కొంతమంది హ్యాక్ చేస్తారు, కొంతమంది వీళ్ళని అలాగే ఇంకా స్పీచ్ చేసి వాటిని ఇంకా పిండేయాలా, చెరుకు రసం పిండేటప్పుడు ఎలా పెట్టడం అలా చేయాలా అనే ప్రయత్నాలు ఉంటారు. కానీ ఇక్కడ అన్నీ బాగా అలసిపోయారయ్యా, కానీ ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి. ఈలోపు మీతో పాటు జాయిన్ అయిపోయిన కొంతమంది ఉన్నారు, రైట్ ప్లాన్ చేసిన రిజర్వేషన్ కొంత జాయిన్ అవుతుంటారు కదా, అలా జాయిన్ అవుతుంటారు ప్రయాణం. ఎవరు సహరాశ్రయికులు
సహోదరులైన అప్పటి వరకు మీరు విశ్రమించండి. అంటే ఈ లిస్ట్ ఎవరున్నారు? దేవుడి దాసులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. అంటే సహోదరులు అంటే సహోదరులు ఉన్నారు కొంతమంది. సో వారు ఎవరైతే ఉంటారో అది పూర్తి కాదు కాబట్టి అప్పటిదాకా మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్తున్నాడు. ఇలా ఉంటుండగా ఈ ఏమి సూచిస్తున్నాయా అంటే ఇక్కడ న్యాయం కోసం మీరు మొదలుపెట్టినట్టుగా ఇది వారు ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి అన్యాయం, అక్రమం, అవినీతి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిందలు, అవమానాలు, హింసలు, అలాగే రక్తం చిందించబడటం, చంపబడటం జరుగుతుంది. ఈ భూమి మీద ఇలా జరుగుతున్నట్టుగా ఇది సూచిస్తుంది. ఇది ఎప్పటి వరకు జరుగుతుంది? ఇంకా కొంతకాలం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్తున్నారు. 12 విషయాలు రైట్. 12 నుంచి 17 విషయాలు మనం చూసినట్లయితే అక్కడ కొన్ని విషయాలు లేఖనాల్లో చూడవచ్చు. ఆరోపణ తెలుపుకోబడింది. ఆరోపణ తెలిపినప్పుడు పత్రస్థీపంలో ప్రవాసైనటువంటి ఆత్మహత్యైన ఈ యొక్క అపోస్తలుడైన యోహాను గారు చూసాం ఏదైతే పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు కంబలు వెళ్ళిపోయాడు. చంద్రబింబం అంతా కూడా రక్తవర్ణమైపోయింది. పెద్ద గాలి మూలాడు అందరం చెట్టుని అకాలంగా అన్నట్టుగా ఆకాశం నక్షత్రములన్నీ కూడా భూమి మీద రాలేయి. ఎందుకంటే చెప్తా మంత్రగా సాధ్యమేనా? గాడి దగ్గర సాధ్యమేనా? కొంతమంది తాము దేవుడిని ప్రకటించుకునే వారికి సాధ్యమేనా? కేవలం ప్రవచనాలు దేవుడి మూలంగా ప్రవక్తలు ప్రకటించినట్టుగా ఈ జరుగుతున్నాయి. కాబట్టి మరి ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథం అనేది తొలగిపోయింది, స్థానం కోల్పోయింది. చుట్టబడినటువంటి గ్రంథం తొలగిపోయింది. స్ట్రా అంటారు గ్రంథాన్ని. ప్రతి కొండ, ప్రతి ద్వీపము వాటి స్థానాలు తప్పిపోయాయి. కొండ దీపాలు ఉంటాయి, ఐలాండ్స్ అంటారు కదా, చుట్టూ సముద్ర నీళ్ళు ఉంటాయి, మధ్యలో కూడా ఉంటాయి, దాని దీపం అంటారు. ఆ దీపం కూడా దాని స్థానం తగ్గిపోయింది. పండ్లు కూడా పర్వతాలన్నీ తగ్గిపోయాయి. రేపు ఈ మాలకొండ కావచ్చు, ఎరుకొండ కావచ్చు, ఎర్రకొండ కావచ్చు, ఏ కొండైనా కావచ్చు, ప్రపంచంలో కొండలకి పర్వతాలకి స్థానం అన్ని ఈ యొక్క దీపాలు కూడా స్థానం తగ్గిపోతాయి. భూరాజులు చూడండి, భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసులు, ప్రతి స్వతంత్రులు బండ గుహలోను బండ సందులోను దావుకుంటారు. ఎవరంట? భూరాజులు ఉన్నారు. ఇప్పుడు టన్నస్ దాక్కున్నారు చూసారు కదా, టన్నస్ అంటే లోతు కింద గుహలో దాక్కుంటారు. కొంతమంది అండర్ గ్రౌండ్స్ దాక్కుంటున్నారు, కొంతమంది పంటలు షార్ట్ దాక్కుంటున్నారు, కొంతమంది అంతరిక్షంలో వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది సముద్రంలో దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలా ఇష్టంలో చూడండి, భూరాజులు ఉన్నారు, గనులుగా ఎంచబడిన వాళ్ళు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, బలిష్ఠులు ఉన్నారు. బలిష్ఠులు తెలుసుగా కండవాళ్ళు రకరకాలు ఉన్నాయి, నాకేంటి అని. తర్వాత ప్రతి దాసుడు ఉన్నాడు, ప్రతి స్వతంత్రుడు ఉన్నాడు. వీళ్ళందరూ పండ్ల సందులో పండ్ల సందులు దాచుకొని ఇప్పుడు అంటున్నారేమని, అయ్యా సింహాసనం వారి మీరు వెలుగుల మీరు ఉగ్రత మహాను వచ్చెను. చూసారు, సింహాసనం ఎవరు? మనం ప్రకటన 4వ అధ్యాయం చూసినట్లయితే పడవలో సింహాసనం నిలబడింది. అక్కడ సింహాసనాశ్రయం దేవుడు. ఆయన సింహాసనం వాసిన వాడు ఎవరు? వెలుగులో యేసుక్రీస్తు. ఆ యొక్క దేవుడి యొక్క వెలుగులోకి ఉగ్రత ఏం చేస్తుంది? మహానం వచ్చింది. మహానం వచ్చింది. ఆ మహానం గురించి కానీ ఇంకా చాలా గ్రంథాలు విషయాలు చూస్తాం. ఒక ప్రయాణం ఉన్నాం. సరే, మనం ఊహించుకున్నాం. వీడియో విషయాలు ఒకసారి దానికి తాళతాళం ఎవరు? మీరు ఎవరన్నా మీరు యొక్క యుద్ధాలు, మీరు యొక్క సెక్యూరిటీ, మీరు ఉన్నటువంటి ఫోర్స్, మీరు ఉన్నటువంటి ఆ యొక్క ఎలక్ట్రానిక్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి కదా, కమాండోస్ కానీ మీరు రక్షించగలరా? ఈ యొక్క ఆ యొక్క అండర్ గ్రౌండ్స్ లో కొండల్లో తొలగించినటువంటి వారి యొక్క స్థావరాలను రక్షించగలవా? ఎవరు రక్షించలేదు, ఎవరు రక్షించారు? దాన్ని ఎవరు ఆపరాలేదు. మీరు మా మీద పడి ఈ మీరందరూ ఉంటారు, మీరు మా మీద పడి మా
పండులు ఉన్నాయే వాటి అంతా నీలో పడి ఆయన సన్నిధికి వరకుల ఉద్యోగులు మరుగు చేయడి. దేవుడి సన్నిధికి వరకులకు ఉద్యోగికి మరుగు చేయండి అంటారు. అప్పటికి ఎవరు చేస్తారు? అంత బయట నువ్వు ఎక్కడ ఇప్పుడు కొన్ని అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి బ్లాస్ట్ చేయడానికి వెపన్స్ వచ్చేసాయి. మరి మనుషులే దేవుడి సిద్ధాంతి మనుషులే అలాంటి వెపన్స్ కనుకుంటే వేద వెపన్స్. మరి వీటన్నిటికీ సృష్టికర్త దేవుడు, మహాజ్ఞాని దేవుడు. మరి ఆయన తలుచుకుంటే ఎవరు దాదాలేదు. అందుకని అయ్యా వీళ్ళే అంటున్నారు, వీళ్ళందరూ ఇస్తున్నవారు అయ్యా మమ్మల్ని మరుగు చేయండి అని పర్వతంతోనూ బండలతోనూ చెప్తున్నారు. బండలు ఇది చెప్తే రక్షిస్తాయా? ప్రభావం పడతాయా? మొదటి అంటారు ఏంటంటే మొదటి లాభం చనిపోదాం, సూసైడ్ చేసుకో అంటారు. చనిపోయేట వాళ్ళు దాంట్లో కదా సాధారణ ప్రేరేపిస్తుంటాడు. వాళ్ళని ఇసుక వేసుకున్న అప్పగించిన తర్వాత ఏమయ్యాడు? సాధారణ మొదలు పెట్టిన దేవుడు ప్రేరేపించుకుంటా ఊరి బయటకు వెళ్ళి ఊరి పెట్టుకుని చచ్చాడు. జనాసంటే వీళ్ళంతా మొదలు పడి బడ్డలు అంటున్నారు, మొదలు పట్టుకోము ఏమి ఎవరు రక్షిస్తారా? ఎవరు? నో వన్ కెన్ సేవ్, నథింగ్ విల్ సేవ్. ఏది కూడా రక్షిస్తుంది, ఏ మనుషులు కూడా రక్షించారు. లోక రక్షణ వేసి అందుకే సమయం ఉండగానే మనం ఉన్న బలిని తీసేసుకోవాలి, మనం ఉన్న భక్తిని తీసుకోవాలి, అందులో వేషాలు తొలగించుకోవాలి. ఉన్న కొద్దికాలమైన ప్రభుత్వం జీవించాలి. ఎంతకాలం బ్రతికేలా ఉన్నది కాదు, బ్రతికే కాలం ఎలా బ్రతికి అవ్వాలి. దేవుడి ప్రీతికరంగా బ్రతికాము, దేవుడి సంతోషించే వారు బ్రతుకుతున్నాము, దేవుడి చిత్రం జరిగించే వారు ఉన్నారు. దేవుడు లేసుకిస్తాను ఎత్తబడుకుంటామా లేదా? ఎత్తబడి ముందుగానే ఈ యొక్క శ్రమలు జరగబోతుండగా ఈ యొక్క ముందు విప్పినప్పుడు సంఘటనలో మనం కూడా వాటి ఎదుర్కొనే పరిస్థితి ఉండబోతున్నామా? వాటిని తప్పించుకోవాలంటే ఆనాడు సాధ్యం కాదు. నేడు సమయంలో పశ్చాత్తాప పాపం విడిచిపెట్టి వేసుకొని జీవించి రక్షిస్తారు. ప్రభువులు విశ్వాసం దేవుడు నమ్మకం విడుదలగా జీవిస్తుంటే దేవుడు మనం కాపాడే తన కొనసాగిస్తాడు. సంఘంలో నిలబెట్టి వాడుకుంటే దేవుడు సిద్ధాన్ని జరిగిస్తారు. దేవుడు వాడు ప్రేమిస్తారు.